రైట్. ఈ నెల 19వ తేదీన నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ జరిగే మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు మత్స్యకారులకు నిధులు విడుదల చేయనున్నారు. నేపథ్యంలో తుమ్మలపెంటలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి పనులు జరుగుతున్న తీరుపై అధికారులను ఆరా తీశారు. అధికారులు పార్టీ నాయకులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ భారీగా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, ఈ నెల 19వ తేదీన సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో పర్యటించి మత్స్యకార భరోసా నిధులను పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మరి సీఎం పర్యటనకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దేవి, నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీన కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నిర్వహించనున్న మత్స్యకార భరోసా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు తుమ్మలపెంటలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి పర్యటన అంటే సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం పనులు జరిగిపోతాయి. కానీ తుమ్మలపెంటలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి ఈ ప్రోగ్రామ్ ను ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. మరో 4 రోజుల్లోనే జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన కోసం నెల్లూరు జిల్లా యంత్రాంగం, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ కసరత్తులు చేస్తున్నారు. మత్స్యకార భరోసా నిధులు విడుదల కార్యక్రమం కావడంతో సముద్ర తీర ప్రాంతమైన తుమ్మలపెంటలో ఇప్పటికే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభా వేదిక నిర్మాణం నుంచి హెలిప్యాడ్ ఏర్పాటు వరకు ప్రతి పనిని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా ఏ చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశించారు. కేవలం అధికారులే కాకుండా పార్టీ శ్రేణులతో కూడా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చేయడం, సభకు వచ్చే మత్స్యకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాట్లు చేయడంలో ఎమ్మెల్యే విశేషంగా శ్రమిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడం ద్వారా కావలి అభివృద్ధిని కూడా పట్టాలెక్కించాలనే సంకల్పంతోనే ఎమ్మెల్యే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన రాత్రింబవళ్లు పనులను ఆరాధిస్తూ అధికారులకు నిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభకు భారీ స్థాయిలో జన సమీకరణ జరిగే అవకాశం ఉండడంతో ఏర్పాట్ల విషయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చూపిస్తున్న చొరవను జిల్లా యంత్రాంగంతో పాటు పార్టీ అధిష్టానం కూడా ప్రశ్నిస్తుందని చెప్పవచ్చు. దేవి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.